బీసీలకు 13 జెడ్పీలు అటనే, 237 ఎంపీపీ జెడ్పీటీసీ, 2421 ఎంపీటీసీ స్థానాలు కూడా. అది ఇప్పుడు ఇదంతా లిస్ట్ ఎందుకు వస్తుంది మీకు డౌట్ రావాలి. ఇప్పుడు ఇదంతా లిస్ట్ ఎందుకు వస్తుంది? కాంగ్రెస్ పార్టీ స్థానిక ఎన్నికలకు రెడీ అవుతానంట, రేపో మాపో నోటిఫికేషన్ ఇస్తారట. నాకు తెలిసి దసరా పండుగ ముందరనే అంటారు. కాంగ్రెస్ పార్టీ స్థానిక ఎన్నికలకు ఇంత ధైర్యంగా ఎందుకు వస్తుందంటే ఆర్డినెన్స్ తీసుకొస్తారంట 42% కింద. ఆ 42% బీసీలకు ఆర్డినెన్స్ ఇచ్చి ఇంకో మీ ఎలా పెడతాను, మాకు బ్రహ్మాండంగా పనిచేస్తా ఉంది, మాకు బీసీల పైన చిత్తశుద్ధి, నేను రేవంత్ రెడ్డి బీసీ, ఉత్తమ్ కుమార్ బీసీ, వెంకరెడ్డి బీసీ, పొంగులేడి బీసీ, జూపల్లి బీసీ, దాని ఇంకొక మొదటి ఉన్నాడు కాడి పేరు శ్రీధర్ బాబు గారు. ఇంతమంది బీసీలో ఉన్నాం కాబట్టి కాంగ్రెస్ అంటే బీసీ, బీసీ అంటే కాంగ్రెస్. అందువల్ల మీరు స్థానిక ఎన్నికల్లో మాకు ఓట్లేదు. రుణమాఫీ చేయం, రైతు బంధు ఇయ్యం, కరెంట్ ఇయ్యం, మహిళలకు మహాలక్ష్మి పథకం ఇయ్యం, నిరుద్యోగులకు ఉద్యోగాలు ఇయ్యం, కళ్యాణలక్ష్మి పైసలు ఇయ్యం, ఏది ఇయ్యం, కరెంట్ ఇయ్యం, నీళ్ళు ఇయ్యం, ఏది ఇయ్యం. ఏది ఇవ్వకపోయినా సరే రేపు ఓటుకు 5,000 మాత్రం ఖచ్చితంగా వంచుతాం. ఓటుకు 5,000 వంచుతాం, 42% ఆర్డినెన్స్ చేస్తాం, బీసీలు చుట్టగాలం చేస్తాం. మరి మీరు ఓటు వేయాలి మాకు. మీరు బరాబరే మోసపోయే రోగం ఉన్నది మీకు. మా అన్న మోసం చేసే వైద్యులు తప్పే ఉన్నది. మీరు మోసం పోదలుచుకోరు, మా అన్న మోసం చేయదలుచుకోండు. మరి అందువల్ల రేపు స్థానిక ఎన్నికల్లో ఓట్ల కోసం వాళ్ళు విశ్వ ప్రయత్నాలు చేస్తారు. ఇన్ని రోజులు ఎలక్షన్లు పెట్టాలనుకున్నారు, కానీ ఇంకా తప్పదురా, తాడో పేరు తెలుసుకుందాం. ఓడిపోయినా గెలిచినా ఏ రోజైనా ఎలక్షన్ పెట్టాల్సింది. పోదామని ఒక ఆలోచనకు వస్తారట. 12,700 జీపీలో 5,359 పంచాయతీలు బీసీలకే దక్కే ఛాన్స్. ఇది పాయింట్. బీసీ అనే కార్డు వాడి ఇలా సర్పంచులు గెలవాలని చూస్తారు. కానీ బీసీ అన్నా, నువ్వు ఓసీ అన్నా, ఇంకా బోసీ అన్నా, ఏసీ అన్నా, నువ్వు చచ్చి తలకిందులు అయి తపస్సు చేసినా కూడా కాంగ్రెస్ పార్టీ ఓడారు. లేదు ఒకవేళ నా నమ్మకం ఉంటే నీ కాంగ్రెస్ పార్టీలో బీసీలనే నువ్వు కూడా అవసరం లేదు. మహేష్ కుమార్ గౌడ్ ఇంకోనో ఊర్లకు పంపించి ఓట్లు అడుగు. ఉరికిచ్చి కొట్టకపోతే నేను ముక్కరే రాస్తా. ఉరికిచ్చి కొడతారు ఓటు అడిగితే మిమ్మల్ని కాంగ్రెస్ వాళ్ళు. నువ్వు బీసీ అన్నా ఏసీ అన్నా నీకు ఓటు వేయరు. ఇప్పుడు రైతు బంధు కొట్టింది బీసీలకే ప్రధానంగా 56% బీసీలు రా. మనం అనుకుందాం రైతు బంధు బీసీలకే కొట్టిరి, రుణమాఫీ బీసీలకే కొట్టిరి. వాళ్ళందరూ బీసీలు కదా, లబ్ధిదారులందరూ బీసీలు కాదా? ఇలా మహిళలకు 20,000 రూపాయల చొప్పున 55,000 అలా బీసీలు లేరు. అప్ప మెజారిటీగా మీరు మోసం చేసిందే బీసీల్ని. మీరు రైతు బంధు కానీ, రుణమాఫీ కానీ, 6 గ్యారెంటీలు కానీ, ఉద్యోగాలు కానీ ఏదైనా సరే మీరు ఎగ్గొట్టిందే బీసీ. మరి ఇలా బీసీలకు కంగనాలు పెట్టినాక వాళ్ళ వచ్చి పద్ధతి మాటలు తిట్టినంతరా అంత పిచ్చోళ్ళు లేడా. 42% రిజర్వేషన్లతో బీసీలకు పెరుగుతున్న సీట్లట. డెడికేటెడ్ కమిషన్ నివేదికారంగా లెక్కలు తీస్తున్న ఆఫీసర్లు. ఇప్పుడు వీళ్ళందరూ కలిసి మీ ఆర్డినెన్స్ తెస్తాను, దయచేసి మీకు దండం పెడతాం, మీకు పొర్రు దండం పెడతాం, మా కాంగ్రెస్ కు ఓటేరు అంటారు. వేస్తే మీరు ఆగమైపోతారు. లేదు మీరు తెలివితో ఉంటారా, మీరు ఆగమైపోతారా, మీరు డిసైడ్ కాదు. నేనైతే కోరుతా ఉన్నా కాంగ్రెస్ పార్టీ నమ్మిన నడిపసార్ల ఇంకా తర్వాత చెమ్మ చెక్క చెమ్మలేసి మొక్కని బరవాడుకోవాలి. ఆ స్థాయికి మీరు పోవద్దని నేను కోరుకుంటాను నా మనస్ఫూర్తిగా. చెప్తినపోతే సడన్గా చూస్తాం. ఓ పాడు ఉంటది, చెప్పితే వినను నీ దేవా సడన్గా చూడాలి అని. మరి మేము చెప్తా ఉన్నాం, మీరు అయినా సరే 5,000 రూపాయలు తీసుకోను, 3,000 రూపాయలు తీసుకోను, కాంగ్రెస్ వచ్చిన ప్రజలు తీసుకొని ఓటేసినాక రేపు పథకాలు రావత్తలేవు, ఈ బాధ వచ్చింది, ఆ బాధ వచ్చింది, భూములు గుంజుకుంటారు, రైతు బంధు వస్తలేవు, పథకాలు వస్తలేవు అని ప్రతిపక్షాల కాడికి పోతే ఫాయిదా ఉండదు. ఏదైనా ఉంటే ఎలక్షన్లు వచ్చినప్పుడే చూసుకోవాలి. మళ్ళీ వస్తాడు రేపు, ఈసారి దేవుళ్ళు అయిపోయి మీ మీద ఒట్టేస్తాడు. ఇక రేవంత్ రెడ్డి తదాసు ఇట్లా మీరు ఒట్టేసినప్పుడు మీరు ఆగమవుతారు. లాస్ట్ దేవుళ్ళు అయిపోయారు, లిస్ట్ అయిపోయింది, దేవుళ్ళ పొడుగు మొత్తం లెక్క అయిపోయింది. ఇక దేవుళ్ళు లేరు, మనసులో ఎవరు ఒట్టేస్తానికి. అంతవరకు ఒక వాడుతున్నాయి. డ్రగ్స్ కస్టమర్లు ఇక నిందితులేట. ఛార్జ్ షీట్ లో పేర్లు కోర్టులో హాజరట. ఎవరైతే డ్రగ్స్ కస్టమర్లు కావరో, ఎవరైతే డ్రగ్స్ తీసుకుంటా ఉండో వాడి నిందితులట. ఛార్జ్ షీట్ లో పేర్లు కోర్టులో హాజరు కావాలట. ఇన్నాళ్ళు బాధితులుగా పరిగణిస్తూ కౌన్సిలింగ్ అడిక్షన్ సెంటర్లకు తరలించడం. అయితే ఇంతవరకు మీరు ఎవరైనా డ్రగ్స్ తీసుకునే అలవాటు ఉంటే ప్రభుత్వం జర చూసి చూసినట్టు పోయి మీరు బాధితులు లెక్క చూసినట. అరే పాపం వీళ్ళందరూ
ఆ డ్రగ్స్ కి మహమ్మారికి అలవాటు అయిపోయారు అని చెప్పేసి వాళ్ళని డిఅడిక్షన్ సెంటర్లకు కానీ కౌన్సిలింగ్ సెంటర్లకు కానీ పంపించి వాళ్ళని బాధితులుగా పరిగణించినట. కానీ ఇప్పుడు ఏం చేయబోతుంటే మీరు కూడా ఎందుకులే, మీరు కూడా దొంగనా కొడుకులే అని చెప్పేసి పరిగణించి మిమ్మల్ని ఛార్జ్ షీట్లు వేసి మిమ్మల్ని జైలుకు పంపించే ప్రోగ్రాం కూడా జరగబోతుంటే మరి అప్రమత్తంగా ఉండాలి. మార్పు రాకపోవడంతో రూట్ మార్చిన ఈగలు నార్కోటిక్స్ వింగ్ అంట. అమరాబాద్ పులి నిర్ణయం, ఇదంతా పులి నిర్ణయం. షెబ్బాష్ పులి, మన పులి దగ్గర. ఆ ఈగల్ టీంకి 12,000 కోట్ల విలువ చేసే డ్రగ్స్ కనపడలే మన ఈగల్ టీంకి. పత్తిత్తుల ఈగల్ టీం అయిపోయింది. పట్టపగటి చెర్ల పెళ్ళేవాడు వాడు అయ్యేవాడు ఏదో ఒక కంపెనీ ఓపెన్ చేసినట్టుగా బాజాప్తా డ్రగ్స్ తయారెత్తాడు. 12,000 కోట్ల వాల్యూ చేసే డ్రగ్స్ అది పట్టుకొని వీకలే కానీ ఇప్పుడు ఇది వీక్తారట. వీటిలో ఉన్నది వీకిరి ఫస్ట్, తర్వాత ఏంటి ఉన్న తర్వాత దిగుదాం. మల్నాడు కేసులో డాక్టర్ సహా 21 మందిపై ఎఫ్ఐఆర్ అట. రాడిసన్ హోటల్ గీనే ఉంటుంది మరి నాకు చేసిన కానీ గచ్చిపోలి కబాలి ప్రొడ్యూసర్ డ్రగ్స్ పార్టీలోను కస్టమర్లపై ఛార్జ్ షీట్ వేసాడు. సో ఇక మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా కొంపల్లోని మల్నాడు రెస్టారెంట్ డ్రగ్స్ కేసులో 4 సప్లయర్లు సహా మొత్తం 25 మంది నిందితులుగా చేర్చారు. వీరిలో రెగ్యులర్ గా కొకైన్ ఇతర డ్రగ్స్ కొనుగోలు చేస్తున్న కస్టమర్లు, ఓ డాక్టర్ సహా కస్టమర్లను ప్రోత్సహిస్తున్న 3 పబ్బులతో పాటు మొత్తం 21 మంది నిందితులుగా చూపారు. కస్టమర్లు మాదక ద్రవ్యాల బాధితులు కాదు, నిందితులేనని కోర్టుకు వెల్లడించారు. ఆ ఎన్డీపీఎస్ యాక్ట్ ప్రకారం కోర్టులో ఛార్జ్ షీట్ దాఖలు చేసేందుకు ఏర్పాటు చేస్తున్నారు. సో ఎవరైనా డ్రగ్స్ తీసుకుంటే ఇంకా రేపటి నుంచి నీ బర్ర కూడా చేస్తారు. ఇన్ని రోజులు నిన్ను బాధితులుగా చూసారు, పాపం బతుకు అనే అవకాశం ఇచ్చారు. ఇప్పటి నుంచి నీ పైన కూడా ఛార్జ్ షీట్ వేస్తారంట. మరి డ్రగ్స్ తీసుకునే ముందు మీ అమ్మ బాబుల గురించి మీ కుటుంబాల గురించి ఆలోచించి మారితే బాగుపడుతుంది. ఇంకా మారకపోతే ఇంక మైలపోతే ఇస్తారట. మరి కొత్త లగ్గం చేస్తారు మళ్ళీ మీకు. డీజే సౌండ్ తో మహిళకు గుండెపోటు వస్తాడు. ఓ కొడుక ఏడున్నాయనిది మహబూబాబాద్ పాపం ఏం పుచ్చిందిరా మీ డీజే పాడు కానీ మనసింది అనిపిస్తుంది. జర చిన్న సౌండ్ చిన్న పెడితే ఏం పుచ్చే. బతుకమ్మ ఆడుతుండగా కుప్ప ఊలి చనిపోయిందంట. మరి మహబూబాబాద్ జిల్లాలో విషయాలు జరిగినాడు. ఆ బతుకమ్మ పాట రేవంత్ రెడ్డి పాట అయింది. నాకు అది కూడా డౌట్ వస్తాను. ఆడబిడ్డ బతుకమ్మ ఆడతాను వెళ్ళి చనిపోయిందంట డీజే సౌండ్ తోని. మరి అమరాబాద్ పులి పాలు కూడా ఏమైనా పెట్టిరా. నల్ల మల్లాడుగులోకి వెళ్ళి తొక్కుకుంటా వచ్చినాడు. అసలు పాటలు పెడితే మరి అదురు కదేస్తారు జనాలు. ఇప్పుడు ఆ పరిస్థితులు ఉన్నారు. సో ఏది ఏమైనా అమరాబాద్ పులి అయితే చాలా సక్సెస్ఫుల్ గా ప్రజలను మోసం చేస్తా ఉండు. ఇక బతుకమ్మ పాటలు మొత్తం రేవంత్ రెడ్డి మీద వస్తాను. సోషల్ మీడియా మొత్తం చూస్తే ఊగిపోతాను. సోషల్ మీడియా బతుకమ్మ పాటలతో అంతా రేవంత్ రెడ్డి అంటారు. నెక్స్ట్